ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. తెలుగులో మీరు మంచి హిట్ సినిమాలు ఇచ్చారు. ఏంటి మౌన పోరాటం, సూర్యగాడు, మామగారు, పుట్టింటి పట్టు చీర, మంచి పెద్ద పెద్ద హిట్స్ ఇచ్చారు. కాకపోతే మీరు అప్పుడున్న సూపర్ స్టార్స్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున, వెంకటేష్ గారు వీళ్ళందరితో ఎవరితో బాలకృష్ణ ఇంకా అప్పుడున్న స్టార్స్ మోహన్ బాబు గారు ఎవరితో చేయలేకపోయారు. ఎందుకు రీజన్ ఏంటి? రీజన్ అంటే నాకు ఈ మౌన పోరాటం సినిమా అవగానే జడ్జ్మెంట్ స్టార్ట్ అవుతుంది. జడ్జ్మెంట్ అంటే వాళ్ళదే, ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళదే, మనమే చేస్తున్నామన్నారు. ఇంకొక మూవీకి అనుకున్నారు, బట్ లాస్ట్ మినిట్లో అది క్యాన్సిల్ అయ్యి ఇది ఆ గ్యాప్లో నాకు మూవీస్ వచ్చాయి. అంటే ఇక్కడ కమిట్ అయిపోయాను నేను. మౌన పోరాటం తర్వాత జడ్జ్మెంట్ ఇలా కమిట్ అవుతున్న టైంలో ఐఎమ్ గెటింగ్ మూవీస్. నాకు కరెక్ట్గా చెప్పాలంటే ఒకసారి కైకాల సత్యనారాయణ గారు చెప్పారు, మేము కొదమ సింహం చిరంజీవి గారి కాంబినేషన్లో మేము ట్రై చేసాము. అప్పుడు నేను నెక్స్ట్ మూవీ ఇన్స్పెక్టర్ రుద్ర చేశాను, కృష్ణ గారితో చేశాను. కృష్ణ గారితో చేసినప్పుడు ఆయన అన్నారు, మీకోసం చాలా ట్రై చేసాము, మీ డేట్స్ కుదరలేదు, ప్లస్ మీ కాంటాక్ట్ దొరకలేదు మాకు, మీరు ఎక్కడో అరకులో షూటింగ్లో, వైజాగ్లో షూటింగ్, అప్పుడు మొబైల్స్ లేవు, ఏమీ లేదు కదా, అప్పుడు ఇంకా పిఆర్ఓ లేదు, అదంతా తర్వాత పెట్టుకున్నాను. కానీ అప్పటికే ఇలాంటి క్యారెక్టర్స్ ఎక్కువ నేను చేయడం స్టార్ట్ చేశాను. సో అలా మిస్ అయ్యాను. తర్వాత తెలిసింది ఎన్టీ రామారావు గారు కూడా బాలకృష్ణ గారి మూవీకి ఏదో కోసం అడిగారంట ఉషా కిరణ్ మూవీస్లో. బట్ నేను ఈ మూవీస్ అన్ని చేస్తున్న దానివల్ల నా డేట్స్ క్లాష్ అయింది, కుదరలేదు. అది నా బ్యాడ్ లక్ అనుకోవాలంతే. లేకుంటే ఇది కూడా టచ్ అయ్యి ఉండేది, ఒక స్టార్స్తో కూడా వర్క్ చేసే అవకాశం ఉండేది. కమర్షియల్ సినిమాలు ఎక్కువ చేయలేదు, రియలిస్టిక్ మూవీస్. మౌన పోరాటం అది ఆ ఇమేజ్ అలా వచ్చిందండి. బికాస్ ఆఫ్ మౌన పోరాటం, జడ్జ్మెంట్ మూవీస్ వల్ల ఆ ఇమేజ్ డీగ్లామరైజ్డ్ పర్ఫార్మెన్స్ ఓకే, ఇవి డాన్స్కి అంత సూట్ అవ్వదు, ఆ ఉద్దేశం. అంటే అలా ఇమేజ్ వస్తే ఇంక అదే ఉంటుందండి. నేను అనుకోవడానికి కారణం ఇదే ఉండొచ్చు అనుకుంటున్నా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అలాంటి చేసి పర్ఫామ్ చేయడానికి ఇప్పుడు హీరోయిన్స్కి లేదు అలాంటి క్యారెక్టర్స్. నేను చేసేసాను, అలా చూస్తే లక్కీ అనుకోవాలి. మౌన పోరాటం, ఎర్రమందారం ఎంత మంచి మూవీ, పుట్టింటి పట్టు చీర, చాలా ఇప్పటికీ ఆడియన్స్లో మాత్రం చాలా మంచి ఫ్యాన్స్ ఉన్నారు, మంచి పేరు ఉందండి బికాస్ ఆఫ్ ఆ మూవీస్. కమర్షియల్స్ మూవీస్ చేయలేదని ఫీలింగ్ ఉంది కొంత. నిజమే, తెలిసి చేసిన తప్ప తెలియక చేసిన ఇదా? తెలిసి తెలియదని కాకుండా కమిట్మెంట్, సిచ్యుయేషన్స్ అలా క్రియేట్ అయ్యింది అంతే. ప్లస్ ఆ టైంలో ఇది కూడా వచ్చింది, ఇండస్ట్రీ అంతా హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలి, ఈ స్ట్రైక్లు వేరే చాలా వచ్చాయండి. ఈ స్ట్రైక్ల వల్ల షూటింగ్స్ ఎన్నో మంత్స్ షూటింగ్ లేదు. ఒక్కసారిగా మీకు ఒక సినిమా హిట్ అవుతే ఎలా ఉంటుందంటే ఇండస్ట్రీలో, ఒక సినిమా హిట్ అవ్వగానే ఇమ్మీడియట్గా 10 సినిమాలు బుక్ అవ్వాలి. అంటే అది ఏమైంది నా విషయంలో, ఈ స్ట్రైక్ అవ్వడం. తర్వాత ఆ టైంలో ఇక్కడ రాజమండ్రిలో ఫ్లడ్స్ కూడా వచ్చింది అనుకుంటా, 89-90. అవన్నీ వచ్చి మొత్తం ఇండస్ట్రీ కొంచెం డౌన్ఫాల్లో ఉంది. ఆ టైంలో కన్ఫ్యూజన్లో ఉంది. నేను ఉన్నప్పుడు స్ట్రైక్స్, అసలు చెన్నైలో షూటింగ్ చేసేవాళ్ళం, అక్కడి నుంచి వైజాగ్, ఇటు తిరుపతి, ఇటు హైదరాబాద్ అలా షిఫ్ట్ అయిపోయినాయి. ఇదంతా డేట్స్ క్లాషెస్ ఎక్కువ వచ్చాయి, ఒక్క చోటు ఉండేది కాదు షూటింగ్ అప్పుడు. సో ఇవన్నీ కొంచెం అదే సిచ్యుయేషన్స్ అంతే నేను అనడం. ఇంకేది తెలియకని కాదు, తెలిసి కాదు, కొంత తెలియక కూడా చేశాను. తెలియక చేసింది ఏంటంటే, నేను మోహన్ బాబు గారి మూవీ వదులుకోవడం అలాంటిది. మోహన్ బాబు గారి మూవీ, నేను ఆడదిని ఒక సినిమా చేస్తున్నాను, అందులో మూగమ్మాయికి యాక్ట్ చేస్తున్నాను. ఆ మూవీ చేస్తున్నప్పుడు నాకు ఈ మూవీ వచ్చింది. అప్పుడు నేను మెయిన్ హీరోయిన్గా అన్ని సోలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నాను. నాట్ ఈవెన్ డ్యూయల్ హీరోయిన్స్ కూడా ఎవరు లేరు, ఒక హీరోయిన్గానే యాక్ట్ చేస్తున్నాను. సోలో హీరోయిన్, ఎక్కువ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తున్నాను. అలా ఉన్నప్పుడు ఈ మూవీ వచ్చి రమ్యకృష్ణ యాక్ట్ చేసింది కదా, ఆ క్యారెక్టర్ వచ్చింది, అల్లుడు గారు. ఎస్. ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు అందులో ఒక సాంగ్ చిన్న గెస్ట్ రోల్ అది యాక్చువల్లీ. అది నాకు నా మైండ్ సెట్లో ఏంటంటే, నా క్యారెక్టరేషన్ గురించి ఆలోచన ఉంది, కానీ మనం రాఘవేంద్రరావు గారితో డైరెక్షన్లో యాక్ట్ చేస్తే ఎంత ఒక హైప్ ఉంటుంది, ఎంత మంచి పేరు ఉంటుంది, నేమ్ ఎంత ఇదవుతుంది, ప్లస్ మోహన్ బాబు గారు కాంబినేషన్ వచ్చేస్తే ఎలా ఉంటుంది, ఈ థింకింగ్ లేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ మై ఏజ్, మై ఇన్నోసెన్స్, నాకు గాడ్ ఫాదర్ లేదు, నాకు ఇండస్ట్రీలో ఎవరు తెలియదు, మా ఓన్ డిసిషన్సే నాకు ఉండేది. అప్పుడు నా డిసిషన్ ఏంటి, మంచి క్యారెక్టర్ చేస్తున్నావు అన్న ఫీలింగ్. ఎందుకంటే బికాస్ ఆఫ్ మూవీస్, నేను చేసిన మూవీస్ వల్ల. అందుకని నేను ఇలాంటి మూవీ చేస్తున్నాను, అదేదో గెస్ట్ రోల్ అంటున్నారు, వై షుడ్ ఐ డూ, నేను చేయకూడదని ఫిక్స్ అయ్యి, పాపం ఆయన మోహన్ బాబు గారి ఆఫీస్ ఉన్న రోడ్లోనే మా హౌస్ ఉండేది. వాళ్ళ బ్రదర్ మోహన్ గారు ఎప్పుడూ వచ్చేవారు, 3-4 టైమ్స్ వచ్చారు. మేము చెప్తున్నా, నా మాట వినమ్మా, చెయ్యి మూవీ, అందరికీ మీరే చేయాలనుకుంటున్నారు. వాళ్ళు పట్టుబట్టారు, ఈ అమ్మాయి అయితేనే ఈ క్యారెక్టర్ కాదు, ఎందుకంటే చాలా మంచి క్యారెక్టర్, అది చిన్న గెస్ట్ రోల్ అయినా మంచి సెంటిమెంట్ ఉన్న క్యారెక్టర్, ఆ ఇమేజ్ ఉంది కాబట్టి ఈవిడ చేయాలని అనుకున్నారు. బట్ కుదరలేదు, చేయలేదు.
బట్ అప్పటి నుంచి మంచి హై నుంచి వచ్చారు ఆవిడ సెకండ్ ఇన్నింగ్స్. నేను దానికి బాధపడలేదు కానీ ఆ డైరెక్షన్ లో చేయలేదన్న బాధ ఉంది. ఏమండి అసలు నేనంటే మీకు ఇష్టం ఉందో లేదో చెప్పండి. ఇంత సూటిగా ఎందుకు అడుగుతున్నానో అడగండి. ఊహలతో తప్ప మాటలతో సమాధానం చెప్పరా? ఏమండి నాతో నోరు విప్పి మాట్లాడడం మీకు ఇష్టం లేదా? ప్లస్ మోహన్ బాబు గారు ఒకసారి ఏదో షూటింగ్ లో కలిసినప్పుడు అంతేలేమా మాతో అంతా యాక్ట్ చేయరు మీరు, మేము ఎప్పుడు డౌన్ లో ఉన్నామని ఎందుకంటే అలా అనుకున్నారైనా. బట్ అలాంటి ఉద్దేశం ఎప్పుడు లేదు నాకు. అలాంటిది లేదు కానీ తెలియనితనం కొంతవరకు, కొన్ని తెలియనితనం, కొన్ని సిచ్యుయేషన్స్ అన్ని. నాగేంద్రరావు గారు ఎప్పుడైనా ఎదురుపడ్డారా ఈ విషయంలో? నేను టెలిఫిలిం చేశాను. ఏది సినిమా తర్వాత? అల్లుడు గారి తర్వాత? అల్లుడు గారి తర్వాత ఆఫ్టర్ సో లాంగ్ టైం నేను ఆ వర్క్ ఇది టెలిఫిలిం, కన్నడ టెలిఫిలిం చేశాను. ప్లస్ విధి సీరియల్ చూసినప్పుడు ఆయన అప్పుడే టెలిఫిలిం అడిగినప్పుడు చెప్పారు, బా ఎక్సలెంట్ అమ్మా, చాలా బాగా చేస్తున్నావు అన్నారు. అంత పెద్ద డైరెక్టర్ అండి ఆయన, ఎంత డౌన్ టు అర్త్ ఉంటారంటే అప్రిషియేట్ చేస్తారనమాట. బాగుంది బాగాలేదు అని చెప్తారనమాట. తర్వాత టెలిఫిలిం చేస్తున్నప్పుడే మంజునాథలో చిరంజీవి గారితో గంగాగా యాక్ట్ చేశాను. ఒక సాంగ్ బిట్ ఉంటుంది, జస్ట్ సాంగ్ బిట్. అసలు అదన్నా చేసిన తృప్తి నాకు ఉంది చిరంజీవి గారితో. అదొక హ్యాపీనెస్ ఉందండి. అప్పుడు ఏంటి ఆ ఫీలింగ్ ఏంటి చిరంజీవి గారి కాంబినేషన్? ఫీలింగ్ ఏంటి, నాకు షూటింగ్ వెళ్తే నేను గిచ్చుకోవాలి. అడిగాను చిరంజీవి గారితో, సార్ నాకు ఇదేదో డ్రీమ్ లా ఉంది, ఇది నిజమేనా అన్నాను. ఆయన జస్ట్ నవ్వారు. ఆయన చాలా డౌన్ టు అర్త్ ఉంటారండి చిరంజీవి గారు కూడా. ఎక్కడ కనిపించిన అమ్మా ఏమన్నా బాగున్నావా ఆప్యాయతగా మాట్లాడతారు. ఆయననే కాదు, నాకు ఇండస్ట్రీలో అప్పుడున్న వాళ్ళు ఇప్పటికీ నేను కనిపించినా కూడా అదే రెస్పెక్ట్, అదే ఒక ఆప్యాయత, వాళ్ళ ఇంట్లో మనిషిలాగా మాట్లాడతారు. ఆ మాట చెప్పాను ఆయనతో, చిరంజీవి గారితో. చాలా థ్రిల్లింగ్ ఉందండి, అప్పుడంతా నేను మిస్ అయ్యాను. ఇప్పుడు మీతో అదే సాంగ్ చేస్తున్నాను, సాంగ్ బిట్ ఎక్సైట్మెంట్. అసలు బృందా మాస్టర్ ముందే నేర్చేసుకొని నీట్గా ఆయన పక్కన 1 more లైక్ ఉండకూడదని ఫస్ట్ టేక్ ఓకే చేశాను. ఇమ్మీడియట్గా రాఘవేంద్ర గారు కూడా దగ్గరికి వచ్చేసి, అప్పుడు నాకు మ్యారేజ్ అయ్యే పాప కూడా ఉంది, ఉంటే అన్నారు, అసలు ఎవరు నమ్మరు నీకు, ఇంత గ్రేస్ఫుల్గా యాక్ట్ చేస్తున్నావు, నువ్వు మంచి మంచి సినిమాలు మిస్ అయ్యావు, అసలు చాలా నువ్వు ఇండస్ట్రీలో కరెక్ట్గా నువ్వు రూట్లో వెళ్ళలేదు, కొన్ని మూవీస్ మిస్ అయ్యావు నువ్వు అని అన్నారు, ఒక మాట అన్నారు.